పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తామంటే నేనే అర్థం అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు మీరేమో పోలీసులు ఓకే అన్న సమాధానం సమాధానం చెప్తా ఉన్నారా లేదా? సమాధానం చెప్తా ఉన్నారా లేదా? అన్నిటికీ సమాధానం చెప్తా ఉన్నారా? మీరు ఇంత పెద్ద ప్రెస్ క్లబ్ లో ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇదే పెద్ద కావచ్చు. తెలంగాణని అవమానించినటువంటి అమిత్ షా పైన ఒకరోజు మాట్లాడలేదు. అంతేకాకుండా తెలంగాణ ఆంధ్రాని విభజిస్తూ పాకిస్తాన్ ఇండియా లాగా మాట్లాడినటువంటి ఒక ఎంపీ. సో ఈ విషయంలో ఎందుకు మీరు వ్యతిరేకించలేకపోయారు? మీరు ఎందుకు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ మిగతా సంబంధించిన మీ జననాయకులు తెలంగాణ పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ అంటే అభిమానం అని ఎన్నోసార్లు ఆయన చెప్పారు. ఫస్ట్ గద్దర్ అన్నని అమిత్ షా అవమానించినప్పుడు, అమిత్ షా మాట్లాడినప్పుడు ఎందుకు మీ జననాయకులు ఎందుకు ఖండించలేదు? మీరు తెలంగాణ బిడ్డలు. నేను ఏమంటున్నా అంటే అన్న, యాజ్ ఏ తెలంగాణ బిడ్డగా, ఉద్యమాలు చేసుకున్న బిడ్డగా, మీరందరూ మనమందరమే కలిసి ఎన్నో విషయాలపైన మనం బయటికి తీసుకొచ్చిన వాళ్ళం. అది మీ అందరికి తెలుసు. ప్రత్యేకంగా నేను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న మంగ్లీ కేసులో కూడా మనం అందరం పోయి చేసిన వాళ్ళం. మొన్నటికి మొన్న మీరు అడిగిన దానికి ఏదైతే ఉందన్నా, నేను ముఖ్యంగా నేనేం చెప్పినానా, మీరు అడిగిన క్వశ్చన్కు నేను చెప్పే ముందు, ఇంతకు ముందు యాదగిరి అన్న విషయంలో కూడా నేనేమన్నా, యాదగిరి అన్న, నేను యాదగిరి అన్న మీరంటే నాకు గౌరవం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు కూడా నేను వినలేదు. మీరంటే నాకు ఇష్టము. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా చే నెంబర్ దగ్గరకు వచ్చి మాట్లాడితే మీ మాటలు విన్న అంత గొప్ప వ్యక్తులు. కానీ మీరు ఇట్లా మాట్లాడడం పద్ధతిగా లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతం పైన కానీ, తెలంగాణ వ్యక్తులను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ ఎప్పుడూ కించపరచలేదు. నేను ఆ విషయం పైన మాట్లాడిన పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏం మాట్లాడిందంటే, ఇంకోటి మూడు పెళ్లిళ్ళు అనుకుంటా మన పాశం యాదగిరి అని ఒక మాట మాట్లాడిండు. ఏం మాట మాట్లాడిండు? 5 పెళ్లిళ్ళు చేసుకున్నోడు కూడా మాట్లాడిండు అంటే తప్పు కదన్న. ఇది వ్యక్తిత్వ హననం కాదా? అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే అర్హత రాజ్యాంగం నీకు ఒక్కరికే కల్పించిందా? వ్యక్తిగతంగా అయితే నువ్వు మాట్లాడ హననం చేయొద్దు కదన్నా. ఆర్టికల్ నీకు 91A ఏం చెప్పిందన్న? నువ్వు మాట్లాడే స్వేచ్ఛ అన్న. మరి 92 ఏం చెప్తుంది? ఇది పద్ధతి కాదు కదా. నేను అందుకనే అని చెప్పేసి నేను ఎవరెవరు పృథ్వీ కావచ్చు, ఎవరైతే ఉన్నాడో పృథ్వీ కావచ్చు, దాని తర్వాత పాశం యాదగిరి కావచ్చు, లేకపోతే బక్కా జడ్చన్ కావచ్చు, లేకపోతే ఇంకో తులసి చందు గారు కావచ్చు, ఆడబిడ్డ కాబట్టి నేను గారేని అంటున్నా. కానీ ఎప్పుడైనా మిమ్మల్ని కానీ మీడియాని కానీ నేను ఎప్పుడైనా ఒక నెగిటివ్ మాట్లాడినా? నేను మాట్లాడింది ఇప్పుడన్నా నువ్వు నన్ను తిట్టావు. మనము ఎన్నో ఉస్మానియాలో ఎన్నో ప్రోగ్రామ్ చేసినాం. 0.001 కూడా మిమ్మల్ని మంచిగా చూసుకున్నా కానీ ఎప్పుడైనా ఒక వ్యతిరేకంగా మాట్లాడినా? ఇప్పుడు నువ్వు నన్ను అరే సంపదగా అంటే నేను నిన్ను అన్న ఎందుకన్నా ఇట్లా అంటావా, అరే ఎందుకన్నావురా అంటానా అన్న?
నేను కూడా మనిషినే కదన్నా, రాజ్యాంగంలో నాకు కూడా కల్పించింది కన్నా వాక్ స్వాతంత్రం అని చెప్పుకొని నువ్వు నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని నేను అంటున్నా అన్న. పాయింట్ నెంబర్ 1 గిది అన్న. మీరు ఇంకా ఆయన పైన మీరు అరే ముసలి అని చెప్పేసి కూడా మీరు తిట్టినటువంటి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ తొలి దశ ఉద్యమంలో ఉన్నాడు, మలి దశ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని అరే ముసలి అంటే మేమేం చేసినామన్నా అంటే అన్న, నేను జైలుకు పోయినా కదా అన్న, 100 కేసులు వేసుకున్నా కదా అన్న. నేను ఏ రాజకీయ పార్టీ ఎవరి కండవ కప్పుకోకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి పేద బిడ్డలకు మంచి చేస్తాడని అన్నమ్మ, ఆదిలాబాద్ తండాలల్లా లంబాడి బిడ్డలకు నీళ్ళు ఇచ్చినోడన్న. మాకు ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు అధ్యక్షుని చేయలే అన్న. మాకు ఏ రాజకీయ పార్టీలు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఆఖరికి వస్తే సిపిఐ సిపిఎం కూడా చేయలే అన్న. నన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు, ప్రజలకు మంచి చేస్తాడు. అనేక విధమైన ఇవాళ అక్కడ పోతే గిరిజన ప్రాంతాల పైన అనేక మంచి పనులు చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో కూడా చైత్ర విషయంలో కావచ్చు, లక్ష్మీబాయి విషయంలో కావచ్చు, లేకపోతే ఖమ్మం విషయంలో కావచ్చు, అనేక మందికి మంచి చేసిన వ్యక్తితో ఒక డిప్యూటీ సీఎం వ్యక్తిత్వ హననం చేస్తే ఇది ఎంతవరకు న్యాయం అన్న? ఇది పద్ధత? నేను ఇప్పుడు ఒక్క నిమిషం, యాదగిరి గారు వయసులో పెద్దవారు, నీ సహనాన్ని కోల్పోయి ఏందిరా అరే చెక్కగాళ్ళు అంటారా అన్న? ఈ విధమైన మాటలు మాట్లాడచ్చా? ఖండించడానికి పెట్టినటువంటి మీటింగ్ లో సైతం కూడా మీరు ఇలా వల్గర్ లాంగ్వేజ్ కూడా మీరు ఉపయోగించారు. అంటే అన్న నేను ఏమంటున్నా, నువ్వు కొడితే నేను బాజాబ్తా చెప్తున్నా, మీ ఛానల్ అందరికీ చెప్తున్నా, నేను మంచిగా చెప్తున్నా. నువ్వు వచ్చి నన్ను కొడితే నా ఈపు నేను చూపియను, నాకు అవసరం లేదు. నేను కూడా మనిషినే, నేను కూడా తెలంగాణ బిడ్డనే, నేను కూడా ఉప్పు కారం తిన్న వ్యక్తినే. అర్థమైందా? నువ్వు కొడితే ఒక్క నిమిషం ప్లీజ్, నువ్వు కొడితే నేను పడను. నేనేమంటున్నా, ఇంతటితోని గౌరవ ప్రధానంగా ఎవరైతే ఉన్నారో, ఒక్క నిమిషం, నేను ఎప్పుడైనా మన జర్నలిస్టులను కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ క్యాంపస్ లో వాళ్ళని కూడా కాదనకుండా మిమ్మల్ని నేను ఎందుకు దగ్గర చేసుకున్నా? నా బిడ్డలు, నా తోటి ఉద్యమంలో ఉన్న వాళ్ళు, మీరు ప్రజలకు గొంతుకలై ఉన్నోళ్ళు, అమ్మా ప్లీజ్, మీరు ప్రజలకు గొంతుకై ఉన్నోళ్ళు, మిమ్మల్ని నేను ఎప్పుడైనా మెయిన్ స్ట్రీమ్ కూడా పక్కన పెట్టి శాటిలైట్ ఛానల్ కూడా పక్కన పెట్టి మీతో ఎందుకు నడుస్తానా? ఎందుకంటే జనాలలో మీరు తీసుకుపోతారు. నేను ఏమంటున్నా అంటే హుందాతనంగా మాట్లాడుకుందాం, గౌరవ ప్రధానంగా మాట్లాడుకుందాం. ఇక్కడితో ఇది వద్దు, మీరు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం అని నేను గింతే చెప్పినా. చెప్పండి అన్న, మీరు జర్నలిజం లో ఉన్నారు, నేను మళ్ళీ చెప్తానా, కావాలంటే ఆ వీడియోని మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. ఏమన్నారంటే కొంతమంది నాయకుల అన్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు అనేక సందర్భాలలో ఆంధ్ర ప్రాంతం ఆ కొబ్బరి చెట్లు చూడండి అవి ఎంత పచ్చగా ఉంటాయి అన్నాడు తప్పిస్తే కానీ కొంతమంది నాయకులు అన్నారు కానీ తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ నాయకులను కానీ తెలంగాణ ఉద్యమకారులను ఎప్పటికీ కించపరచలే అన్న. ప్రతి సందర్భంలో జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్న ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్న. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని కించపరచడు. తెలంగాణ ప్రాంతం యాస భాష అన్న కానీ ఇగో తన సినిమాలలో కూడా తెలంగాణ పాటలు పెట్టుకున్నది. ఒక యాదవ బిడ్డలు కావచ్చు, లేకపోతే గౌడ బిడ్డలు సామాజిక వర్గానికి చెందిన పాటలను కూడా తను పెట్టుకున్నాడు. ఎందుకంటే మన తెలంగాణ భాష అటువంటిదన్న. మనం ప్రేమిస్తాం, మనం దారిన పోయేటను కూడా అన్న అక్క అనుకొని మన హక్కును చేర్చుకునే ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తను ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పేసి ఆంధ్రాలో ఒక మీటింగ్ లో మాట్లాడారు అన్న. తెలంగాణ అనే పదమే లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటా ఉన్నారు. తెలంగాణ అది నేను చూడలేదన్నా. ఎందుకు చూస్తాను ఒక మాట నేను ఏమంటున్నా అన్నా, నేను అది చూడలేదు. నేను దానిపైన ఒక్క నిమిషం దాన్ని నేను చూడలేదు. ఎవరు వ్యక్తి మాట్లాడిండ్రో ఫస్ట్ ఆయన ఎవరు మాట్లాడిండ్రో ఏం మాట్లాడిండ్రో అదొకసారి నేను క్లారిఫై చేసుకొని మళ్ళీ మనం ఉస్మానియాలో ఒక ప్రెస్ మీట్ పెడతాం.